హాయ్ గైస్, మా నేమ్ ఇస్ శ్రావణ్. అండ్ ఈరోజు వీడియోలో అయితే మీషోలో నుంచి ఫస్ట్ ఆర్డర్ అయితే అనేది వచ్చింది. సో ఆర్డర్ని యాక్సెప్ట్ చేసి ప్యాకింగ్ అనేది క్లారిటీగా చేశాను. అండ్ రైట్ నో ఇప్పుడు ఆర్డర్ అయితే వచ్చింది, మనం యాక్సెప్ట్ చేసాం. ప్యాకింగ్ తర్వాత ఏంటి అనేది చాలా ప్రాసెస్ ఉంటుంది. ఎందుకంటే చాలా వరకు చాలామంది యూట్యూబ్ వీడియోస్లో ఏం చెప్తారంటే, మీషోలో అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత ఈ సింపుల్ స్టెప్ ఫాలో అయిపోయింది. దాని తర్వాత వాళ్ళు కొన్ని సింపుల్ ప్రాబ్లమాటిక్ ఇష్యూస్ అయితే చెప్పరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, మీషోలో అకౌంట్ అనేది క్రియేట్ చేసుకున్న తర్వాత ఏముంది, డైరెక్ట్గా సప్లై లాగిన్ పేజీలకి డాష్బోర్డ్కి వెళ్తాం రిజిస్టర్ అయిన తర్వాత. అండ్ తర్వాత అయితే ఆర్డర్ యొక్క ఇన్వాయిస్ని డౌన్లోడ్ చేసుకోవాలి. రిసిప్ట్లో ఉండే లేబుల్ ఇంకా మేనిఫెస్ట్, ఈ రెండు అయితే డౌన్లోడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ డే అయితే డెలివరీ అవుతుంది. డెలివరీ బాయ్ వస్తాడు మనం ప్యాక్ చేసిన ప్యాకింగ్ని తీసుకోవడానికి. అండ్ దాని తర్వాత అయితే సో తీసుకుంటే వచ్చిన కొరియర్ బాయ్ అయితే ఏం చేస్తాడు, ఫస్ట్ ఫోన్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని మనం వాళ్ళకి చెప్పాలి. చెప్పిన తర్వాత అయితే ఇలా రెండు పేపర్స్ అనేవి ఉంటాయి. ఫస్ట్ ఒకటి కొరియర్ డెలివరీది, ఇంకోటి పికప్ లిస్ట్ ఒకటి. ఈ రెండు వాళ్ళకి 2 కాపీస్గా తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఏం చేయాలంటే, ఆ టేప్ నుంచి అటు సైడ్ నుంచి కొరియర్ బాయ్తో సిగ్నేచర్, ఇంకా మన సైడ్ నుంచి సిగ్నేచర్ ఇచ్చుకొని వాళ్ళకి ఒక కాపీ, మనకు ఒక కాపీ అనేది ఉంటుంది. సో దాని తర్వాత వాళ్ళు మన ప్యాకేజ్ అనేది యాక్సెప్ట్ చేసుకుంటారు. సో ఎవరైతే పర్సన్ ఆర్డర్ చేశారో ఆ పర్సన్కి వితిన్ 2 days or 3 daysలో అనేది ఈ ప్యాకేజ్ అనేది వెళ్ళిపోతుంది. అండ్ నెక్స్ట్ ప్యాకేజ్ వాళ్ళకి రీచ్ అయిన తర్వాత మనకి అమౌంట్ అనేది పడుతుంది. ఇది ప్రాసెస్ అనేది అంటే సింపుల్గా. సో ఇది నేను ఫస్ట్ ప్యాకింగ్ చేసింది అయితే ఇది. సో మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. అంటిల్ దెన్ బాయ్, గుడ్ నైట్.